వెల్కమ్ బ్యాక్ టు సంధ్య సమయం. ఈరోజు సంధ్య సమయంలో మనం బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. బూందీ లడ్డు చాలా సింపులే, దీంట్లో ఏముంది అనుకోవద్దు. మనము బూందీ లడ్డు మేము చిన్నగా ఉన్నప్పుడు నాకు అస్సలు నచ్చేది కాదు బూందీ లడ్డు. ఎందుకంటే అది షుగర్ కోటింగ్తో అట్లా హార్డ్గా టెక్స్చర్ చూసి నేను అస్సలు తినేదాన్ని కాదు. బట్ ఎప్పుడైనా షాప్ నుంచి అంటే మన స్వీట్ షాప్స్ ఉంటాయి కదా, అట్లా తీసుకున్నప్పుడు మాత్రం తినాలనిపించేది. సో చేస్తే అలా చేయాలి అన్న ఒక ఆలోచన ఉండేది. బట్ అది ఎట్లాగో నాకు నచ్చదు కాబట్టి నేను అట్లా స్కిప్ చేస్తూ ఉన్నాను. బట్ నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఇంట్లో లడ్డు చేస్తాను, అది కూడా చాలా మందికి నా లడ్డు అంటే ఇష్టం ఉంటుంది అని. దానికి కూడా ఒక స్టోరీ ఉంది. యాక్చువల్గా మా అత్తయ్య వాళ్ళు యూఎస్కి వచ్చినప్పుడు నేను ఫస్ట్ టైం లడ్డు అంటే నేను చేయలేదు, తను చేస్తుంటే చూశాను. బట్ ఆ టెక్స్చర్ అగైన్ మళ్ళీ చెప్పాను కదా, నేను కొంచెం అట్లా హార్డ్గా ఎక్కువ షుగరీగా అట్లా అనిపించింది. సో మనం ఇట్లా కాదు, ఇంకా కొంచెము చేంజెస్ చేసుకోవాలి. ఇది టెక్స్చర్ మనం అనుకున్నట్టు అంటే మనం తినగలగాలి అనుకుంటే దీన్ని చేంజెస్ చేసుకోవాలి అని చెప్పి అప్పుడు స్టార్ట్ అయింది. అండ్ అగైన్ నేను ఇక్కడ స్వీట్స్ ప్రిపేర్ చేసి, ఇక్కడ ఇండియన్ స్టోర్ ఉంటుంది, అక్కడ వాళ్ళకి ఇస్తానన్నమాట. వాళ్ళు అంటే సెల్ చేస్తారు. సో దాని గురించి నేను ఆ లడ్డు ప్రిపరేషన్ అనేది నా ఓన్గా మళ్ళీ స్టార్ట్ చేశాను. అప్పుడు ఇట్లా నేను కొన్ని చేంజెస్ చేసుకుంటూ నాకు కావాల్సిన టెక్స్చర్లో లడ్డూని నేను చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే ఈ లడ్డు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, నాకు చాలా ఫీడ్బ్యాక్ వస్తుందన్నమాట. నేను వాళ్ళకి పర్సనల్గా తెలియదు అంటే ఎవరు చేస్తారు ఏంటి అని, బట్ ఆ ఫీడ్బ్యాక్ అయితే నాకు ఆ స్టోర్ నుంచి వస్తుందన్నమాట. సో ఇప్పుడైతే మనం రెసిపీ స్టార్ట్ చేద్దాము, ఎలా ప్రిపేర్ చేయాలో అని చెప్పేసి. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు శనగపిండిని తీసుకోవాలి. ఈ శనగపిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. నేను వాటరు 1 కప్పు దాకా తీసుకున్నాను, బట్ అందులో నుంచి నాకు లాస్ట్లో 1/4 కప్పు వరకు మిగిలిపోయాయి. అంటే నేను ఆల్మోస్ట్ 3/4 కప్పు వరకు వాటర్ యూస్ చేశాను. మనం పిండిని చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇది దోశ బ్యాటర్ కన్నా ఇంకొంచెం థిన్గా ఉండాలి, పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. పిండి మరీ థిక్ అయిపోతే మనకి బూందీ అనేది తోకల్లాగా వస్తుంది. సో అందుకని చూసుకుంటూ ఉండాలి మనము. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మనం ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని దాంట్లోకి 1 to 2 ఇంచ్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోవాలి, అంటే మనకి ఆయిల్ చాలా వేడిగా ఉండాలి మనం బూందీ వేసేటప్పుడు. అండ్ బూందీ వేయడానికి నేనైతే ఇక్కడ బూందీ మేకర్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఇది లేనట్టయితే మనకి మామూలుగా ఇది ఫ్రై చేసుకోవడానికి వాడతాం కదా స్పూన్స్, ఇట్లా స్మాల్ హోల్స్ ఉన్నట్టయితే మీరు అది కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఆయిల్లో కొంచెం మనం పిండిని వేసినట్టయితే అది ఫాస్ట్గా పైకి రావాలి. అంత మనకి వేడిగా ఉన్నప్పుడే మనం బూందీ వేయడం అనేది స్టార్ట్ చేయాలి. అండ్ ఇలా వేసుకొని జస్ట్ మనము ట్యాప్ చేస్తే సరిపోతుంది, పిండి అందులో పడిపోతుంది. స్పూన్ పట్టుకొని రుద్దడం అలాంటివి చేస్తే బూందీ షేప్ అనేది సరిగ్గా రాదు. సో అందుకని ఇలా మనము ట్యాప్ చేసుకుంటూ వేసుకోవాలి బూందీ. అండ్ ఈ బూందీ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, కొన్ని సెకండ్స్ మాత్రమే పడుతుంది. సో మనం ఇట్లా టెస్ట్ చేయడానికి ఫింగర్స్ మధ్యన ప్రెస్ చేసినట్టయితే అవుటర్ లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. అప్పుడు మన బూందీ రెడీ అయిపోయినట్టు. అండ్ ఫస్ట్ టైం తీసిన తర్వాత సెకండ్ టైం తీయడానికి టైం పడుతుంది కదా, ఆ లోపు బూందీ ఇంకెక్కువ ఫ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి మనం ఫ్లేమ్ అనేది తగ్గించుకోవాలి బూందీ మనం ఆయిల్లో నుంచి తీసేటప్పుడు. సో చూసారు కదా, బూందీ అయితే చాలా రౌండ్గా వచ్చాయి. ఒకసారి బూందీని తీసిన తర్వాత మనం ఇలా మన బూందీ మేకర్ని మొత్తం క్లీన్ చేసుకోవాలి వెనకాల, అప్పుడు బూందీ అనేది నీట్గా వస్తుంది. అండ్ మనం సెకండ్ టైం వేసేటప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి, మంటను పెంచి. అంటే మనము ఫ్లేమ్ని చూసుకొని వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది తక్కువ ఉంటే బూందీ అంతా కిందన అతుక్కపోయి బూందీ ఫ్లాట్గా వస్తుంది. అందుకని చెప్పేసి మంట పెంచుకున్న తర్వాతనే బూందీ వేయడం అనేది స్టార్ట్ చేయాలి. ఇదే ప్రాసెస్లో మిగిలిన బ్యాటర్ మొత్తం మనం బూందీ ప్రిపేర్ చేసుకుందాము. ప్రతిసారి మనం బూందీని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే తీసేసుకోవాలి.
ఇవి సరిగ్గా ఫ్రై అవ్వకపోయినా మనకి లడ్డు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, స్పాయిల్ అవుతాయి. సో అందుకని చెప్పేసి కరెక్ట్గా చూసుకొని తీసుకోవాలి ఆయిల్లో నుంచి. ఇప్పుడు బూందీ చేయడం అయిపోయింది. దీనికి మనము షుగర్ సిరప్ ప్రిపేర్ చేద్దాము. దీనికోసం అని చెప్పేసి 1 కప్ షుగర్ తీసుకొని దానికి 2/3 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు మనము ఇట్లా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఈ సిరప్ కుక్ అయ్యే టైంలో మనం ఈ బూందీలో ఇట్లా ఏమైనా అతుక్కపోయి ఉంటే అవన్నీ కూడా ఇట్లా విడదీసుకోవాలి. హ్యాండ్తో జస్ట్ అట్లా మనం ప్రెస్ చేస్తే నీట్గా విడిపోతాయి అన్నీ కూడా. ఏదైనా ఓవర్గా ఫ్రై అయిన బూందీ కూడా ఇందులో నుంచి తీసేసుకుంటే లడ్డు అనేది నీట్గా వస్తుంది. అండ్ సిరప్ కూడా చూస్తున్నారు కదా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు చూస్తున్నారు కదా స్మాల్ బబుల్స్ స్టార్ట్ అయ్యాయి సిరప్లో. ఈ టైంలో మనము కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి సిరప్లో. దీనివల్ల షుగర్ అనేది క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు మంటని మనము లోకి తగ్గించుకొని బూందీని యాడ్ చేసుకొని ఇలా ఒక 1 మినిట్ అట్లా కుక్ చేసుకోవాలి మనం బూందీని. ఈ టైంలో షుగర్ కన్సిస్టెన్సీ మనకి హాఫ్ స్ట్రింగ్లో ఉంటుంది. ఇలా మనము మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. ఇది మనము పూర్తిగా చల్లారే వరకు ఉంచుకొని తర్వాత మిగతా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఒక 15 to 20 మినిట్స్ తర్వాత మనము లిడ్ ఓపెన్ చేసి చూసినట్టయితే సిరప్ అంతా పీల్చుకుంటుంది బూందీ చక్కగా. అండ్ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనము దీంట్లోకి నట్స్ని ఫ్రై చేసుకుందాము. దానికోసము ఒక స్మాల్ ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇక్కడ నేను కాజు అండ్ కిస్మిస్ తీసుకున్నాను. ఈ నట్స్ అనేవి మీ ఇష్టము, అంటే మీకు నట్స్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మనము బూందీ మిక్చర్లో యాడ్ చేసుకోవాలి. అలాగే వీటితో పాటు 1 టీ స్పూను యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని మనము లడ్డూలు చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మన చెయ్యి కూడా ఏమీ వేడి తగలకుండా హ్యాపీగా మనము లడ్డూలు చేసుకోవచ్చు. అండ్ మీకు ఎక్కడైనా కొంచెం బూందీ బిగ్ అనిపిస్తే ఒకసారి ఇలా మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిక్చర్ని అంతా మనము కావాల్సిన సైజులో లడ్డూలన్నీ ప్రిపేర్ చేద్దాము. ఇదే ప్రాసెస్లో మిగిలిన లడ్డూలు కూడా ప్రిపేర్ చేద్దాము. ఇలా లడ్డు ప్రిపేర్ చేసిన తర్వాత పైనుంచి మళ్ళీ కాజు అండ్ కిస్మిస్తో ఇలా మనము డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. సో అంతేనండి, మన లడ్డూలన్నీ రెడీ అయిపోయాయి. చూసారు కదా, చిన్న చిన్న పాయింట్స్ మనము గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. సో ఇవి మన లడ్డూలు. నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పేసి టేస్ట్ చేద్దాము. చూసారు కదా ఎంత సాఫ్ట్గా కట్ అయిపోతుంది. ఇది మనకి ఎక్కడ కూడా మీకు షుగర్ అనేది కనబడదు. దీనికి 1:1 రేషియో పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్. మీకు ఇంకా జ్యూసీగా ఇంకెక్కువ స్వీట్నెస్ కావాలి అనుకుంటే ఇంకో 1/2 కప్ వేసుకోవచ్చు. బట్ ఇదైతే చాలా కరెక్ట్గా సరిపోతుంది. అండ్ ఎక్కువ షుగర్ తినడం కూడా మంచిది కాదు కదా హెల్త్కి. సో మరి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం సంధ్యా సమయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.